పోరాటం ఆయన ఊపిరి, సహాయం ఆయన నైజం, భయం తెలియని ధైర్యం ఆయన సొంతం. ఆయన అడుగు పెట్టనంత వరకే, ఒక్కసారి అడుగు పెడితే అది ఏ రంగమైనా, రాజకీయ రణరంగమైనా ఆయనకు పాదాక్రాంతం అయి తీరవలసినదే. పుట్టింది సామాన్య కుటుంబంలో అయినా ఆయన సృష్టిస్తున్న రాజకీయ ప్రభంజనం అసామాన్యం. అభాగ్యుల గొంతుకుగా అయి బడుగుల ఆశా జ్యోతిగా రాజ్యాధికారం మాత్రమే కాకుండా భారత చైతన్య యువజన పార్టీ అధినేతగా శ్రీ రామచంద్ర యాదవ్ గారికి మనందర కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం పలుకుతూ తమ అమూల్యమైన ప్రసంగాన్ని అందించవలసిందిగా మనవి చేస్తున్నాం. భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న బీసీ సింహగర్జన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, బీసీల ఆరాధ్య దైవమైనటువంటి బీపీ మండల్ గారి మనమలు, బీసీల యొక్క హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ బీపీ మండల్ గారికి తన రచనల ద్వారా, సినిమాల ద్వారా బహుజనుల్లో చైతన్యం తీసుకొని వచ్చి బహుజనులకు మంచి చేసే దిశగా అనేక పోరాటాలు చేస్తున్న డైరెక్టర్ ఎన్ శంకర్ గారికి, అదేవిధంగా భారత చైతన్య యువజన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన ఎంతోమంది బీసీ పెద్దలకు, బహుజన నాయకులకు, మరీ ముఖ్యంగా బీసీ సింహగర్జన పిలుపునకు స్పందించి రాయలసీమ రోషంతో, పల్నాడు పౌరుషంతో, కోస్తా కసితో, ఉత్తరాంధ్ర ఉప్పెనల పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ నుండి ఉప్పెనలా ఎగసిపడుతూ ఇక్కడికి విచ్చేసిన నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, నా బీసీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న పోలీస్ సిబ్బందికి, మీడియా సిబ్బందికి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనం కార్యక్రమానికి మొదలు పెట్టేక ముందు మొట్టమొదటిసారిగా వేదిక మీదున్న అనేక మంది కులదేవులతో పాటు బీసీల యొక్క అభ్యున్నతికి, బహుజనుల యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మహనీయులందరినీ కూడా స్మరించి కులదేవతల యొక్క ఆరాధన కార్యక్రమం చేసుకున్నాము. ఈ కులదేవతల ఆరాధన ఎందుకు అంటే, వృత్తుల ఆధారంగా ఏర్పడిన కులాల యొక్క అభివృద్ధి కానీ, రక్షణ కానీ, కులదేవతలను ఆరాధించినట్టయితే ఖచ్చితంగా ఆయా కులాలకు, ఆయా సామాజిక వర్గాల వారికి, ఆయా వృత్తుల వారికి రక్షణ ఉంటుంది, అభివృద్ధి ఉంటుందని మన పెద్దలు చెప్తారు, మన శాస్త్రాలు చెప్తాయి. అదే వాస్తవం కాబట్టి మన తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం మొత్తం మీద ఉన్న బహుజనులందరికీ ఆ కులదేవతల ఆశీర్వాదం ఉండాలని, భవిష్యత్తులో మన హక్కుల కోసం, మన అధికారం కోసం, మన ఆత్మగౌరవం కోసం చేసే పోరాటానికి దేవుళ్ళందరి ఆశీర్వాదం మనకు ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మీరందరూ చూశారు, ఎంత చారిత్రాత్మకమైన ఒక సన్నివేశము, ఒక కార్యక్రమము
ఇదే వేదిక మీదుగా చేయడం జరిగింది. అదే శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణోత్సవము. మనందరికీ తెలుసు, శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్తు ఆ నారాయణుడు. భవిష్యత్తు తరాలకు, భవిష్యత్తు యుగాలకు భగవద్గీతను అందించిన దేవదేవుడు మాత్రమే కాదు, ఆనాటి దోపర యుగంలోనే భవిష్యత్తులో కులాల మధ్య చిచ్చులు రేపడతారు, కుట్రలు పన్నుతారు, కుతంత్రాలు పన్నే స్వార్థపరులు కలియుగంలో రాజకీయాల రూపంలో, రాజకీయ నాయకుల రూపంలో వస్తారని తెలిసి ఆనాడే శ్రీకృష్ణుడు మొట్టమొదటిసారిగా కులాంతర వివాహాలకు నాంది పలికి ఒక సామాజిక చైతన్యానికి పిలుపునిచ్చారనే విషయాన్ని మనందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వేదిక సాక్షిగా శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణోత్సవము నిర్వహించామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు, దేశానికి మంచి జరగాలి. మన సమాజంలో ఉన్న కుట్రలను ఛేదించి భవిష్యత్తులో అందరూ కూడా ఒక అభివృద్ధి దిశగా వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా స్వామి అమ్మవారులను ప్రార్థించడంతో పాటు మీ అందరి సమక్షంలో ఈరోజు నేను ఒక్క మాట ఇస్తున్నాను. మనకు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ఎంతో దేవతామూర్తులు ఉన్నారు, కానీ ఎక్కడ శ్రీకృష్ణ జాంబవతుల యొక్క దేవాలయం మన ప్రాంతంలో లేదు. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల అందరికీ, ప్రజలందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో ఆ స్వామి వారి అనుగ్రహంతో శ్రీకృష్ణ జాంబవతుల దేవాలయాన్ని నిర్మించి సామాజిక చైతన్యానికి మరో అడుగు ముందుకు వేసే దిశగా ప్రయత్నం చేస్తాను, అది సాధిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, దాంతోపాటు ఈరోజు మీ అందరికీ తెలుసు బీసీ సింహగర్జన. చాలామంది నన్ను అడిగారు, బీసీ సింహగర్జన అనే పేరు ఎందుకు పెట్టారు? ఇది బీసీ గర్జనో లేదా బహుజన గర్జనో లేదా మరో గర్జన అని పెట్టచ్చు కదా, సింహగర్జన అనే పేరెందుకు పెట్టారని చెప్పి చాలామంది పెద్దలు నన్ను అడిగారు. దీనికి ఖచ్చితంగా కారణం ఉంది. సింహానికి ఒక లక్షణం ఉంటుంది. సింహానికి ఒక లక్షణం ఉంటుంది. అడవిలో ఎన్ని జంతువులున్నా, సింహం కంటే బలమైన జంతువులున్నా సింహాన్ని మాత్రమే రాజు, అడవికి రాజు అని ఎందుకంటారో మీకు తెలుసా? సింహానికి తనకు ఏం కావాలో స్పష్టంగా తెలుసు. తనకి ఏం కావాలనే దానిపైన స్పష్టత ఉంటుంది. తనకు కావలసిన దాన్ని సాధించుకోవడానికి తనకు ఖచ్చితంగా సాధించుకునే వ్యూహం ఉంటుంది. కాబట్టి అడవికి రాజు సింహమైంది. ఈరోజు బీసీల యొక్క డిమాండ్లను నెరవేర్చుకోవడానికి, బీసీ ఉద్యమానికి నాంది పలకడానికి బీసీ సింహగర్జన పేరుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గత సంవత్సరం 2025 డిసెంబర్ 11వ తేదీన విజయవాడలో బీసీ మహాసదస్సు పేరుతో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీల యొక్క సమస్యల పైన, బీసీల యొక్క డిమాండ్ల పైన అనేక మంది పెద్దలు, సంఘాలను ఆహ్వానించి చర్చించిన తర్వాత 5 ప్రధాన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తూ ఆనాడు
ఈ బీసీ సింహగర్జన కార్యక్రమం గురించి బహిరంగ సభ గురించి ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రకటించిన రోజు నుండి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కావచ్చు, బీసీ వ్యతిరేక శక్తులు కావచ్చు, బహుజనుల వ్యతిరేక శక్తులు కావచ్చు, పరిపాలన పక్కన పెట్టి వాళ్ళ వ్యాపకాలు పక్కన పెట్టి పూర్తిగా బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా తప్పుదారి పట్టించాలి, ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ఏ విధంగా తప్పుడు ప్రచారం చేయాలి, ఏ విధంగా తప్పుడు కథనాలతో ప్రజల్లో అయోమయం గురి చేయాలని చెప్పి ఈ 2 నెలల కాలంలో వీళ్ళందరూ చెయ్యని ప్రయత్నం లేదు. చివరికి ప్రభుత్వము పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమానికి అనేక కుంటి సాకులు చెప్తూ పర్మిషన్ నిరాకరించే విధంగా ఒత్తిడి తీసుకొని వస్తే చిట్ట చివరి ప్రయత్నంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి, భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధము గౌరవ హైకోర్టుని సంప్రదిస్తే హైకోర్టు వారు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే హక్కు మీ ప్రభుత్వానికి లేదని చెప్పి అనుమతి ఇవ్వడం వల్లే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోగలుగుతున్నాము. మీ అందరి ముందుకు నేను వచ్చి మాట్లాడుకుంటున్నాను. కాబట్టి ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీ ప్రజలందరి తరపున గౌరవ హైకోర్టు వారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తున్నాను. మీ అందరి సమక్షంలో గౌరవ హైకోర్టు ఇచ్చిన ఈ అవకాశం కృతజ్ఞతగా పూలమాల సమర్పించే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. తీసేయండి వెనక్కి పెట్టేయండి. వెనక్కి ఈరోజు మనం అసలు ఈ బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నాం? ఈ కార్యక్రమము నా వ్యక్తిగతమైన అజెండా కాదు, కేవలం పార్టీకి సంబంధించిన అజెండా కాదు, రాజకీయ అజెండా అంతకన్నా కాదు. దశాబ్దాల కాలం నుండి మన సమాజంలో 155% పైగా ఉన్న బీసీల యొక్క హక్కులను, డిమాండ్లను సాధించడం కోసము, మన ఆత్మగౌరవం కోసము, మన అధికారం కోసము చేసే ఉద్యమానికి నాంది పలుకుతూ ఈరోజు బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పెద్దలు మహనీయులు గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనసులోయ్ అని అన్నారు ఆనాడు. కానీ ఈరోజు నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లో అధిక జనాభా ఉన్న సామాజిక వర్గాలకు కానీ, అదేవిధంగా సమాజంలో అందరికీ సరైన న్యాయం జరుగుతోందా? ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ,
రాజకీయంగా కానీ, హక్కుల పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, నిధుల కేటాయింపు పరంగా కానీ, పథకాల పరంగా కానీ, ప్రభుత్వాలు ఇచ్చే రాయితీల పరంగా కానీ మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 155% పైగా ఉన్న బీసీలు అణచివేతకు గురవుతున్నారు, వంచనకు గురవుతున్నారు. ప్రతి పార్టీ, ప్రతి ప్రభుత్వము, ప్రతి నాయకుడు తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీలు మాకు వెన్నెముక, బీసీలు మా పార్టీకి వెన్నెముక, బీసీలను మేము ఉద్ధరిస్తాము, బీసీలకు పథకాలు ఇస్తాము, బీసీలను అభివృద్ధి చేస్తామంటూ కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను పూర్తిగా అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. బీసీల యొక్క వృత్తులను దోచుకున్నారు, బీసీల యొక్క భూములు దోచుకున్నారు, బీసీల యొక్క అభివృద్ధిని అడ్డుకున్నారు తప్ప ఏ ఒక్క పార్టీ, ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క ప్రభుత్వము బీసీల అభివృద్ధికి తోడ్పాటును అందించలేదనేది స్పష్టంగా ఈరోజు మనకు కనబడుతోంది. మనం చూస్తున్నాము ఈరోజు బీసీ సింహ గర్జన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పెట్టిన శ్రద్ధలో 1% బీసీల అభివృద్ధి కోసం కేటాయించుంటే ఈరోజు మనందరము ఇలా రోడ్డు మీదకి వచ్చి ఇలా పోరాటం చేయాల్సిన దుస్థితి వచ్చిండేది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. బీసీల మీద జరుగుతున్న దాడి, కుట్ర, వంచన కేవలం రాజకీయ పరమో, వ్యాపారంగానో, అభివృద్ధి పరంగానో మాత్రమే కాదు. మనందరం చూసినట్టయితే బీసీల మీద అణచివేత ధోరణి విద్యార్థి దశ నుండినే మొదలవుతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 1124 సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు ఉన్నాయి. ఈ హాస్టల్లో బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన విద్యార్థులు 1వ తరగతి నుండి 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే వేలాది మంది విద్యార్థులు ఈ హాస్టల్స్లో ఉంటూ చదువుకునే పరిస్థితి ఉంటే ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వము వీళ్ళ యొక్క సంక్షేమం గురించి పట్టించుకున్న పాపాన పోయారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 1124 బీసీ హాస్టల్స్కు కనీసం ఒక్క హాస్టల్ కూడా సొంత భవనం లేదంటే వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రభుత్వాలు గత కొన్ని రోజుల క్రితమే మనం చూసాము 3,32,000 కోట్లు ఏదైతే ప్రవేశపెట్టారో, బడ్జెట్ ప్రవేశపెట్టారో, ఇందులో బీసీ విద్యార్థులు భావి భవిష్యత్తుని నిర్ణయించే యువతకు, విద్యార్థులకు భవనాలు కట్టించడానికి మీకు నిధులు లేవా అని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు అద్దె భవనాల్లో ఉంటూ చిన్న చిన్న గదుల్లో ఒక్కొక్క గదిలో 20-30 మందిని కనీసము ఏదో కోళ్ళనలాగానో లేదా పశువుల్లాగో వాళ్ళని ట్రీట్ చేసే పరిస్థితి ఉంది. కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసము ఈ విద్యార్థులకు పౌష్టికాహారమైన అందిస్తున్నారా అంటే ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం అందిస్తున్న మెస్ ఛార్జెస్ ఎంతో మీకు తెలుసా? ఒక్క పూటకే ఎవరికైనా తెలుసా? మన బిడ్డలు, వేలాది మంది బిడ్డలు ఈరోజు బీసీ హాస్టల్స్లో చదువుకుంటున్నారు. వాళ్ళకు ప్రభుత్వము ఉచిత వసతి, ఆహార సౌకర్యం అందిస్తున్నారంటూ ప్రగల్భాలు పలికే ఈ ప్రభుత్వాలు, ఈ నాయకులు మన బిడ్డలకు అందించే ఆహారం విలువెంతో మీకు తెలుసా? ఒక్కో పూటకి కేవలం 13 రూపాయలు మాత్రమే అందిస్తున్నారు.
13 రూపాయలతో ఒక్క పూట భోజనం ఎక్కడైనా దొరుకుతుందా? ఈ 13 రూపాయల భోజనంలో కూడా కాంట్రాక్టర్ కమిషను, అధికారుల కమిషను, నాయకుల కమిషను ఇవన్నీ పోగా మన విద్యార్థులకు ఎంత మోతాదులో ఆహారాన్ని అందిస్తున్నారో, వాళ్ళకు పౌష్టికాహారం అందుతుందో, అలాంటి ఆహారం తీసుకొని వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంటుంది, వాళ్ళ మేధాశక్తి ఏ విధంగా ఎదుగుతుందో మనందరం కూడా గుర్తించాలి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారిని ఒక్కటే అడుగుతున్నాను. మీ అందరి సమక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరి తరపున ఒక్కటే అడుగుతున్నారు. మీకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక కొడుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారి మనవడున్నాడు. మీ మనమన్నే ఈ రాష్ట్రంలో ఉన్న 1124 హాస్టల్స్లో ఎక్కడైనా సరే ఒక్క హాస్టల్లో చేర్పించి వారం రోజులు, కేవలం వారం రోజులు మీ మనమన్ని ఈ హాస్టల్లో పెడితే వారం రోజుల తర్వాత మీ మనమడు మీ దగ్గరకు వచ్చి, తాతయ్య ఈ హాస్టల్లో వసతి సదుపాయం చాలా అద్భుతంగా ఉంది, ఆహారం చాలా అద్భుతంగా ఉంది అని మీకు చెప్పినట్టయితే దీనిపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, మీకు సన్మానం చేస్తాము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలా కాదు అంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏ వేల మంది విద్యార్థులు భవిష్యత్తును నిర్ణయించే సాంఘిక సంక్షేమ హాస్టళ్లను వెంటనే సొంత భవనాలు నిర్మించాలి. వీళ్ళ మెస్ ఛార్జెస్, వీళ్ళ సౌకర్యాలను వెంటనే సమీక్షించి పరిస్థితులను మెరుగుపరచాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి డిమాండ్ చేస్తున్నాను. అమ్మా నారా బ్రాహ్మణి గారు, మీరు నన్ను క్షమించాలి. నేను ఈ మాట ఎందుకన్నానంటే మీ బిడ్డను కష్టపెట్టాలో లేదా మీ బిడ్డని బాధ పెట్టాలో అని కాదు. వేలాది మంది మా బిడ్డల యొక్క కష్టము మీకు తెలియాలనే నేను చెప్తున్నాను తప్ప మీ బిడ్డను బాధ పెట్టాలని కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాఠశాల విద్య పూర్తి అయితే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా ఉందో మనకు తెలుసు. ఈరోజు బీసీ బిడ్డలు కార్పొరేట్ కాలేజీల్లో, కార్పొరేట్ సంస్థల్లో చదువుకునే పరిస్థితి లేనప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో, చిన్న చిన్న ప్రైవేటు కళాశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ లాంటి కోర్సులు చేయడానికి జాయిన్ అవుతుంటే ఇక్కడ విద్యా ప్రమాణాలు సరిగా లేకపోవడం ఒక ఎత్తు అయితే, విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు లేకపోవడం మరో ఎత్తు అయితే, అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏమంటే ఈరోజు మన భావితరాల భవిష్యత్తు, దేశానికి వెన్నెముక యువత అని చెప్పుకునే మనము, మన యువత ఒక ప్రమాదకరమైన స్టేజ్కి వెళ్తున్నారు, ఒక విషపు వలయంలో చిక్కుకుంటున్నారు. అదే మారక ద్రవ్యాలు, డ్రగ్స్ ప్రపంచం ఈరోజు రాష్ట్రంలో ఎలా ఉంది అంటే, ఒకప్పుడు కేవలము సిటీలకు, పబ్బులకు పరిమితమైన డ్రగ్స్, గంజాయి, మారక ద్రవ్యాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా చాక్లెట్లు, బిస్కెట్లు అమ్మినట్టు ప్రతి ప్రాంతంలోనూ అమ్ముతున్నారు. ప్రతి ప్రాంతంలోనూ గంజాయి లభిస్తోంది, డ్రగ్స్ లభిస్తోంది. వీటి వల్ల ముఖ్యంగా నష్టపోతున్నది వీటి యొక్క విషపు కోరల్లో చిక్కుకొని ఆరోగ్యాన్ని, జీవితాన్ని, భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నది మన బహుజన బిడ్డలనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళ బిడ్డలను ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి విదేశాల్లో చదివించుకుంటున్నారు, పక్క రాష్ట్రాలకు తీసుకెళ్ళి చదువుకుంటున్నారు. కానీ మనం మాత్రము మన బిడ్డలను అవకాశం ఉన్నంత వరకు స్థానికంగా చదివించాలి, చిన్న చిన్న కాలేజీల్లో చదివించుకోవాలని ఆర్థిక స్తోమత లేక, కుటుంబ పరిస్థితులు బాగలేక లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు చిన్న చిన్న కాలేజీల్లో చదువుకుంటుంటే ఈ కాలేజీల్లో, హాస్టల్స్లో, స్కూల్స్లో గంజాయి, మత్తు పదార్థాలు యథేచ్ఛగా ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ విష సంస్కృతి ఉంది అనేది స్పష్టంగా ఈరోజు ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు తెలుసు. అయినప్పటికీ కూడా వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వీళ్ళు ఒక కుట్ర పన్ని, వీళ్ళ అవినీతి కోసం, వీళ్ళ యొక్క దోపిడీ కోసం, ధనార్జన కోసం మన పిల్లల భవిష్యత్తుని, వీళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారనే విషయాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఈ సందర్భంగా నేను ఒక్కటే విన్నవించుకుంటున్నాను. మీరు ఉద్యోగాల్లో ఉండొచ్చు, వ్యాపారాల్లో ఉండొచ్చు, కానీ మీ పిల్లల యొక్క పరిస్థితిని ఒక్కసారి గమనించండి అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మారక ద్రవ్యాలు, డ్రగ్స్, అదేవిధంగా గంజాయి, మత్తుకి బానిసలయ్యి పూర్తిగా ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. నిజంగా మీ పిల్లలు గంజాయి తీసుకున్నారో లేదో, డ్రగ్స్ తీసుకున్నారో లేదో, దాని స్మెల్ కానీ మరొక్కటి కానీ లేకుండా ఈరోజు వీళ్ళు అలాంటి పదార్థాలను నేరుగా నికోటిన్ లాంటి పదార్థాలు ఊపిరితిత్తులకు వెళ్ళే విధంగా అలాంటి మత్తు పదార్థాలను అందిస్తున్నారు. మీకు వాసన బట్టో ప్రవర్తన బట్టో తెలిసే అవకాశం లేదు. కానీ ఈ విషపు వలయంలో మీ పిల్లలు చిక్కుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత పూర్తిగా హార్ట్ కంప్లైంట్స్, లంగ్స్ కంప్లైంట్స్, లివర్ కంప్లైంట్స్, ఈ విధంగా ఆరోగ్యాన్ని చెడగొట్టడంతో పాటు పూర్తిగా వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఇది ప్రభుత్వం ఏదో కట్టడి చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మరొకరు దీని మీద చర్యలు తీసుకుంటారనే నమ్మకం నాకైతే లేదు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రము జాగ్రత్తగా ఉండాలి, మీ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, వారి భవిష్యత్తుని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తల్లిదండ్రులకు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మాతృమూర్తులకు ఒక్క విషయం తెలియజేస్తున్నాను. మామూలుగా పిల్లలంటే కేవలము ఆడబిడ్డల సంరక్షణ, వాళ్ళ రక్షణ మీదున్న శ్రద్ధ మగ పిల్లల పైన పెట్టాల్సిన పని లేదు అనే ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన కరెక్ట్ కాదు. ఆడబిడ్డలకి ఎంత ప్రమాదం ఉందో మగ బిడ్డల యొక్క భవిష్యత్తుకి, వారి ఆరోగ్యానికి అంతకంటే ఎక్కువ ప్రమాదం ఉంది. కాబట్టి మాతృమూర్తులు మీ కొడుకులు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అనే విషయాన్ని గమనించాలి. ఈ వీళ్లకు మీరు మాట్లాడండి, మీరు ధైర్యాన్ని నింపండి, మీరు నిజాయితీగా పెంచండి. అదేవిధంగా ప్రతి తల్లి కూడా ఒక జిదియాబాయాగా, ప్రతి బిడ్డని ఒక ఛత్రపతి శివాజీ లాగా ఒక వీరుడిగా తయారు చేయండి తప్ప ఈ డ్రగ్స్ బానిసానికో లేదా ఇలాంటి విషపు ప్రపంచంలో మీ పిల్లలు ఉన్నట్టయితే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇందులో కూడా మన బహుజన బిడ్డలే ఎక్కువ ఉన్నారనే విషయాన్ని మనం గుర్తించాలి, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. లేదంటే మన యొక్క యువత భవిష్యత్తులో పూర్తిగా నాశనమయ్యే అవకాశం ఉంది. అదే వీళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే మన పిల్లలు చదువుకొని చైతన్యం వచ్చి రేపు సమాజంలో జరిగే అన్యాయం పైన, వీళ్ళ దోపిడీ పైన ఎదురు తిరిగితే వీళ్ళ అరాచకానికి, వీళ్ళ దోపిడీకి అంతం వచ్చే రోజు వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ డ్రగ్స్ వ్యాపారం ద్వారా, మారక ద్రవ్యాల ద్వారా మన యువతని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను.
నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు యువతను ఈ మత్తు నుండి ఈ మారక ద్రవ్యాల నుండి కాపాడాలనే ఆలోచన 1% ఉన్నా ఇప్పటికైనా దీని మీద ప్రత్యేక ఎంక్వైరీ వేయండి. రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ వ్యాపారాన్ని అరికట్టండి. లేదంటే మీ రాజకీయ లబ్ధి కోసమో మీ వ్యాపారాల కోసమో మీ అవినీతి కోసమో డ్రగ్స్ వ్యాపారాన్ని కొనసాగించినట్టయితే నేను క్షమించిన, బీసీ సమాజం క్షమించిన, ఈ రాష్ట్రం క్షమించిన భగవంతుడు నిన్ను నీ కుటుంబాన్ని క్షమించడనే విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను. విద్యార్థి దశలో ఇన్ని అడ్డంకులుంటే, ఇన్ని కుట్రలుంటే, ఇన్ని పోరాటాలు, ఇన్ని కుట్రలు జరుగుతుంటే మరి చదువు పూర్తయిన తర్వాత, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత బీసీలకు బహుజనులకు వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయంటే ఈరోజు ప్రభుత్వం పరంగా మనం చూస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగాలు ఒకప్పుడు కొంతవరకు పారదర్శకంగా ఉన్నప్పటికీ ఈరోజు జరిగే ప్రభుత్వ నియామకాల్లో ఎక్కడ పారదర్శకత లేదు. వీళ్లకు కావాల్సిన వాళ్ళకి పైకి ఒక ప్రక్రియ చూపించి లోపల పూర్తిగా ఉద్యోగాలను అమ్ముకునే పరిస్థితి ఉంది తప్ప ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధి, నిజాయితీ ఏమాత్రమో ఉద్యోగ నియామకాల్లో ఏ ప్రభుత్వానికి లేదనేది మనందరికీ తెలుసు. మరి ప్రైవేటు పరంగా వెళ్ళాలంటే ప్రైవేటు సంస్థల్లో, ప్రైవేటు పరిశ్రమల్లో, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కావాలంటే మరి రాష్ట్రంలో ప్రైవేటు సంబంధించిన సంస్థల్లో బీసీల వాటా ఎంత అనేది మనం తెలుసుకోవాలి. దళితుల వాటా ఎంత మనం తెలుసుకోవాలి. కనీసం ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కంపెనీల్లో కావచ్చు, పరిశ్రమల్లో కావచ్చు 20% కూడా బీసీల వాటా లేదు. కాబట్టి బీసీలకు, బీసీ యువతకు, బహుజనుల యువతకు ఈరోజు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు అనేది స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తిరుపతి ప్రాంతంలో ఒక అమరరాజా అనే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, బ్యాటరీలు తయారు చేసే ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీలో వేలాది మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ఫ్యాక్టరీలు, కంపెనీలు, ప్రాజెక్టులు ఉండడం మంచిదైనప్పటికీ కూడా ఈ ఫ్యాక్టరీలో పనిచేసే సుమారు 13,000 మంది ఉద్యోగుల్లో 90% మంది వాళ్ళ యొక్క సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఉన్నారంటే మరి ఇందులో బీసీల వాటా ఎంత, దళితుల వాటా ఎంత, మిగిలిన సమాజ వర్గాల వాటా ఎంత? ఇది కేవలం ఒక్క పరిశ్రమ, ఒక కంపెనీ, ఒక ఫ్యాక్టరీ కాదు. రాష్ట్రంలో ఉన్న అన్ని పరిశ్రమల్లో కూడా ఈ 2 పార్టీలు వారికి చెందిన, వారి కుటుంబానికి సంబంధించి ఏవైతే కోటరీ వ్యవస్థ ఉందో వాళ్ళని నియమించుకుంటున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు తప్ప మన బీసీ బిడ్డలు, దళిత బిడ్డలు చిన్న చిన్న ఉద్యోగాలు కావాలంటే పక్క రాష్ట్రాలకు పోవాల్సి వస్తుంది, పక్క దేశాలకు పోవాల్సి వస్తుంది. రాయలసీమ ప్రాంతంలో తీసుకుంటే సగం పైగా యువత బెంగళూరుకి వెళ్తున్నారు, చెన్నైకి వెళ్తున్నారు, కువైట్కి వెళ్తున్నారు. కోస్తా ప్రాంతం యువత తీసుకుంటే హైదరాబాద్ వెళ్తున్నారు, మరో ప్రాంతానికి వెళ్తున్నారు తప్ప మన రాష్ట్రంలో ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణము బీసీలు పరిశ్రమల పరంగా అభివృద్ధి లేదు. కాబట్టి ఈరోజు మనకు ఈ దుస్థితి వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బీసీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో తీసుకుంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగుల యొక్క దుస్థితి ఎలా ఉందో కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న బీసీ ఉద్యోగులు, బహుజన ఉద్యోగులు ఈరోజు ఒక రకమైన అభద్రతా భావంతో తన హక్కులను, డిమాండ్లను కనీసం ప్రభుత్వాన్ని నిలదీయడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే నోరు విప్పితే ట్రాన్స్ఫర్లు చేస్తారేమో అని భయము, ఇంక్రిమెంట్లు కట్ చేస్తారేమో అని భయము,
కారణాలు చూపించి సస్పెండ్ చేస్తారేమో అని భయము. ఉద్యమం చేస్తే తన జీవితాన్ని, తన కుటుంబము రోడ్డు మీదకి వస్తుందనే భయంతో ఈరోజు బీసీ ఉద్యోగస్తులు అనేక డిమాండ్లు, న్యాయపరమైన డిమాండ్లు ఉన్నప్పటికీ కూడా నోరు మెదపలేని పరిస్థితి ఈరోజు బీసీ ఉద్యోగుల్లో ఉంది. మరి ఈ పార్టీలకు సంబంధించి ఈ పార్టీల కొమ్ము కాసే ఉద్యోగులైతే ఎన్ని లీవులైనా పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, రాజకీయాలు చేయొచ్చు, ఎన్నికల ప్రచారాలు చేయొచ్చు, ఏ ఒక్కరూ మాట్లాడే పరిస్థితి ఉండదు. కానీ బీసీ ఉద్యోగస్తులు మాత్రము కనీసము వారి కుటుంబాలకు సంబంధించిన, బంధువులకు సంబంధించిన శుభకార్యాల్లో పాల్గొనాలంటే కూడా భయపడే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న బీసీ ఉద్యోగులందరికీ కూడా నేను ఒక్కటే తెలియజేస్తున్నాను, మీ హక్కుల కోసం, మీ డిమాండ్ల కోసం, న్యాయపరమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు పోరాటానికి సిద్ధమైతే మీకు అండగా నేనుంటాను, బీసీవై పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంకా సామాజికంగా ఈ రాష్ట్రంలో బీసీల పరిస్థితి ఎలా ఉందో మనం చూడొచ్చు. ఉద్యోగుల విషయం గురించి మాట్లాడినప్పుడు కేవలం బీసీలకు సంబంధించిన అంశమే నేను ఎందుకు మాట్లాడానంటే, దళిత ఉద్యోగులకు కొంతవరకు ఆ మహనీయుడు అంబేద్కర్ గారిచ్చిన హక్కు వల్ల, రాజ్యాంగం కల్పించిన హక్కు వల్ల దళితుల మీద బీసీల కంటే వేధింపులు తక్కువ ఉన్నాయి కాబట్టి దళితుల మీద ఇలాంటి వేధింపులు చేస్తే చెప్పు తీసుకొడతారనే భయం ఉంది కాబట్టి దళితుల మీదకి రావడం లేదు. కానీ అలాంటి రక్షణ ఈరోజు బీసీలకు లేదు కాబట్టి బీసీ ఉద్యోగస్తులను ఏ పార్టీ అధికారంలో ఉన్నా వేధించే పరిస్థితి ఉంది. మరి సామాజికంగా తీసుకుంటే ఈరోజు బీసీలకు దక్కుతున్న గౌరవం ఏంటి, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో అనేక అంశాల విషయం మాట్లాడుకుంటే ఎక్కడ బీసీలకు సామాజిక న్యాయం దక్కడం లేదనే విషయము ఈ సందర్భంగా మనం గుర్తించాలి. ఈరోజు జిల్లాల పేర్లు తీసుకుంటే ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా దోపిడీ చేసిన వ్యక్తుల పేర్లు ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన జిల్లాలకు పెట్టారు. ఎన్టీఆర్ జిల్లా అన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా అన్నారు. కానీ ఎవరైతే స్వతంత్రం కోసం పోరాటం చేసిన బీసీ నాయకులు రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి, బహుజనుల హక్కులు కావాలని పోరాటం చేసిన ఏ ఒక్క నాయకుడి పేరైనా ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన జిల్లాలకు పేర్లు పెట్టారా అని చెప్పి ఈ సందర్భంగా ఈ పార్టీలను, ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. కేవలం జిల్లాలకు సంబంధించిన అంశమే కాదు, మిగిలిన అన్ని అంశాల్లో సామాజిక న్యాయం బీసీలకు జరగడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి అన్నింటికంటే ముఖ్యంగా రాజకీయ అంశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుండి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, బీసీలంటే కేవలం వీళ్ళు ఓట్లు వేయడానికి పనికొచ్చే యంత్రాలు, తప్పుడు హామీలు ఇస్తే వాటిని నమ్మి మమ్మల్ని మోసం చేయడానికి పనికొచ్చే ఒక యంత్రాలు తప్ప మరొకటి కాదు అని 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనము అనేక పార్టీలను, నాయకులను, ప్రభుత్వాలను చూసాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఒక రకంగా మాట్లాడతారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా మాట్లాడతారు. అది పదవుల విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, అధికారం ఇచ్చే విషయంలో కావచ్చు. ఏ పార్టీ అయినా బీసీలకు మేము పదవులు ఇస్తున్నామని చెప్పి ఉత్సవ విగ్రహాల్లాగా నిలబెట్టి ఎటువంటి అధికారము, ఎటువంటి నిధులు లేకుండా వంచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ్యుల విషయం ఒక్కటి మనం తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో 175 మంది అభ్యర్థులు ఉన్నారు, 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 175 మంది సభ్యుల్లో ఈ రాష్ట్రంలో
55% పైగా ఉన్న బీసీలకు సంబంధించి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో మీ అందరికీ తెలుసా? 175 మంది శాసన సభ్యుల్లో బీసీలకు సంబంధించి కేవలం 34 మంది మాత్రమే ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. ఈరోజు ఎస్సీ సామాజిక వర్గం నుండి 29 మంది ఉన్నారు, ఎస్టీ సామాజిక వర్గం నుండి 7 మంది ఉన్నారు. అంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ల హక్కు కల్పించారు కాబట్టి దళితులకు ఈరోజు రాష్ట్రంలో 20% ఉన్న దళితులకు 36 మంది సభ్యులు ఉండే అవకాశం వచ్చింది. కానీ ఆ హక్కు, ఆ రిజర్వేషను 55% ఉన్న బీసీలకు లేదు కాబట్టి కేవలం 34 మందికి మాత్రమే పరిమితమయ్యాం. ఈరోజు కేవలము ఇది శాసనసభకే పరిమితం అవ్వలేదు. కింద స్థాయి కార్పొరేషన్ దగ్గర నుండి, సర్పంచ్ దగ్గర నుండి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రతి స్థాయిలో కూడా బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతోంది. వీళ్ళిచ్చే పదవులు కూడా కేవలము ఉత్సవ విగ్రహాలు లాంటి పదవులే ఉంటాయి తప్ప వీళ్ళకి అధికారం లేదు. ఎవరైనా బీసీ నాయకుడు అభివృద్ధి చెందుతున్నాడంటే వాళ్ళ మీద ఆరోపణలు చేయడానికి, వాళ్ళ మీద నిందలు వేయడానికి ప్రభుత్వాలు, పార్టీలతో పాటు వీళ్ళ వంతన పాడే పత్రికలు, బీసీ ద్రోహు యొక్క పత్రికలు ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈరోజు మనం చిన్న ఉదాహరణలు తీసుకుంటే, గత కొన్ని రోజుల క్రితము ఒక బీసీ నాయకుడు గౌతు లచ్చన్న గారికి సంబంధించిన స్వతంత్ర సమరయోధులు గౌతు లచ్చన్న గారికి సంబంధించిన కార్యక్రమంలో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి పాల్గొన్నారని, అదే కార్యక్రమంలో మరో పార్టీకి చెందిన నాయకుడు పాల్గొన్నారని చెప్పి ఆ మంత్రి గురించి ఒక పత్రిక, ఈనాడు అనే పత్రిక రాస్తూ ఇంకిత జ్ఞానం లేకుండా ఈరోజు మరో పార్టీకి సంబంధించిన నాయకుడితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పి ఈనాడు అనే ఒక పత్రిక రాస్తుంది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో 3 సార్లు సభ్యుడిగా, టీటీడీ పాలక మండలి సభ్యుడిగా చేసిన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అక్కడ ఒక గెస్ట్ హౌస్ నిర్మించి స్వామివారికి సేవ చేయాలనుకుంటే అతని మీద ఆంధ్రజ్యోతి అనే ఒక తోక పత్రిక తప్పుడు కథనాలు రాసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా దుష్ప్రచారం చేస్తుంది. కేవలం ఈ 2 సంఘటనలే కాదు, ఎక్కడైనా రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడు ముందుకొస్తున్నాడు, ఒక బీసీ నాయకుడు పోరాటం చేస్తున్నాడు లేదా మంచి పని చేస్తున్నాడంటే అతని మీద విష ప్రచారం చేయడానికి, ఇలాంటి విషపు రాతలు రాయడానికి ఇలాంటి నీచమైన పత్రికలు ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు బీసీలకు మంచి రోజులు రావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి బీసీలకు, దళితులకు వ్యతిరేకంగా పనిచేసే ఈ 2 పత్రికలను రాష్ట్రంలో ఉన్న బహుజనులందరూ కూడా బహిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ఈ దోపిడీ పార్టీలకు, ఈ కుటుంబ పార్టీలకు మద్దతు ఇచ్చే ఇలాంటి విషపు పత్రికలు ఉన్నంత వరకు మన డిమాండ్లు, మన యొక్క చైతన్యము ముందుకు వెళ్ళలేం. కాబట్టి ఈ 2 పత్రికలను, ఈ 2 సంస్థలను నిషేధించాలి, బహిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ సమాజానికి పిలుపునిస్తున్నాను. బీసీ ఉద్యమానికి మద్దతు ఇచ్చే వార్తాపత్రికలు, మీడియా సంస్థలు అనేక రకాలుగా ఉన్నాయి. కేవలము మేం చెప్పిందే వేదము, మేం రాసిందే వేదం అని చెప్పే పరిస్థితి ఈరోజు లేదు. సోషల్ మీడియా ఉంది, అనేక టీవీలు ఉన్నాయి, అనేక వార్తాపత్రికలు ఉన్నాయి. వీళ్ళందరి ద్వారా బీసీల యొక్క న్యాయమైన డిమాండ్లకు వీళ్ళ మద్దతుతో మనం ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా భవిష్యత్తులో అధికారం మనకు వస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ 2 పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నారు. ఇంకెంతకాలం ఈ బానిసత్వం,
ఇంకెన్ని తరాలు ఈ వంచన, ఇంకెన్ని తరాలు ఈ ఆత్మగౌరవాన్ని చంపుకొని ఈ పార్టీలు మోచేతి దగ్గర మోకాళ్ళ దగ్గర కూర్చొని మన భవిష్యత్తుని, ఈ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా కుంటపడేలా చేసి వీళ్ళ యొక్క దోపిడీకి మనం మద్దతు ఇవ్వాలి, వీళ్ళ దోపిడీకి మనం అండగా నిలబడాలి. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరము, చారిత్రాత్మకమైన అవసరం ఉంది. మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ దోపిడీ పార్టీల్లో ఉంటున్న బీసీ నాయకులను కోరుకుంటున్నాను. నాకు తెలుసు ఈ పార్టీల్లో ఉన్న ఏ ఒక్క నాయకుడికి స్వతంత్రం లేదు, అధికారం లేదు. కేవలం పేర్లు పెట్టుకోవడానికి మాత్రమే ఈరోజు పదవులు ఇస్తున్నారు తప్ప మీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలుసు. కాబట్టే ఈరోజు మీ అందరికీ పిలుపునిస్తున్నాను. మీరు ఆలోచించి ఒక్క అడుగు ముందుకు వేయండి. ఈ దోపిడీ పార్టీలను బంగాళాఖాతంలో కలిపేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ పెద్దరికానికి, మీ గౌరవానికి ఏ మాత్రం ఆటంకం లేకుండా మీ స్థాయిని పెంచే విధంగా నేను మీ అందరి ముందుంటాను. నాలో ఏవైనా, నా నిర్ణయాల్లో ఏవైనా లోటుపాట్లుంటే, తప్పులుంటే మీరు దీన్ని గుర్తించినట్టయితే సరిదిద్దుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీ నాయకత్వము ఒక్కతాటిపైకి రావాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీలకు రాజ్యాధికారం వచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి దగ్గర నుండి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి దగ్గర నుండి అన్ని స్థాయిల్లో బీసీలకు నిజమైన అధికారం రావడానికి మిగిలిన అన్ని వర్గాలతో కలిపి, దళితులతో కలిపి, కాపులతో కలిపి, వైశ్యులు, బ్రాహ్మణులు, అన్ని సామాజిక వర్గాలు, ఈ 2-3 పార్టీలు ఏవైతే దోపిడీ పార్టీలు ఉన్నాయో వీళ్ళ బాధితులే. కాబట్టి మనమందరము కూడా ఏకమవ్వాల్సిన చారిత్రాత్మకమైన అవసరము ఇప్పుడు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ఈ పార్టీల వల్ల, వీళ్ళ దోపిడీ వల్ల, వీళ్ళ వంచనకి గురవుతున్నది ప్రధానంగా బీసీలు అయినప్పటికీ కూడా మిగిలిన సామాజిక వర్గాలను కూడా వీళ్ళు ఇలాగే వాడుకుంటున్నారు. దళితులకు ఆ మహనీయుడు ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల వీళ్ళు పదవులు ఇస్తున్నారు. కానీ అదే లేకుండా ఉంటే ఈరోజు మంత్రి పదవులో, ఎమ్మెల్యే పదవులో, ఎంపీ పదవులో కాదు, కనీసము వార్డు మెంబర్గా కూడా ఈ దోపిడీ పార్టీలు అవకాశము ఇచ్చిండేవి కాదు అనే విషయాన్ని ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎస్టీ, ఎస్టీ సోదరులు, నాయకులు గుర్తించాలి. ఇప్పటి వరకు 79 సంవత్సరాల నుండి రిజర్వేషన్లు అనుభవిస్తున్నప్పటికీ కూడా దళితులను కేవలము వీళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని బానిసత్వంతో వాడుకుంటున్నారు తప్ప అధికారం లేదు, అభివృద్ధి లేదు. కాబట్టి దళితుల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమంలో కలిసి రావాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. దాంతోపాటు ఈరోజు సమాజంలో ఎక్కువ శాతం ఉన్న సామాజిక వర్గాల్లో కాపు సామాజిక వర్గం ఒకటనే విషయం మనందరికీ తెలుసు. కానీ బీసీలను, దళితులను ఏ విధంగా ఈ దోపిడీ పార్టీలు ఉపయోగించుకుంటున్నారో కాపులను కూడా అదే రకంగా పదవులో లేదంటే మరొక రకంగానో చూపించి ఎరవేసి వంచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కాపులకు అభివృద్ధి లేదు, అదేవిధంగా అధికారం లేదు, నిధులు లేదనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరము కాపు సామాజిక వర్గానికి ఉంది. కాపు కొదమ సింహం వంగవీటి రవణ నిజంగా ఈరోజు బ్రతికే ఉన్నింటే, వంగవీటి రంగా గారు బ్రతికే ఉన్నింటే ఈరోజు ఈ దోపిడీ పార్టీలను బంగాళాఖాతంలో కడపడానికి తను జెండా ఎత్తి చెయ్యెత్తి ముందుకొచ్చిండేవాడని చెప్పి ఈ సందర్భంగా కాపు జాతి గుర్తించాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే అలాంటి మహనీయుణ్ణి నిర్దాక్షిణంగా
హత్య చేసిన ఈ దోపిడీ పార్టీలకు ఈరోజు మద్దతు ఇవ్వాల్సిన దుస్థితి కాపులకు వచ్చిందంటే కాపు సామాజిక వర్గం ఒక్కసారి కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మనకు కావాల్సింది బానిసత్వమా అధికారమా అనేది తేల్చుకోవాల్సిన అవసరము కాపు సమాజానికి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా వంగవీటి రంగన్న ఆశయాలను కొనసాగించాలనుకుంటే మీరు ముందుకు రండి. ఈ దోపిడీ పార్టీలతో యుద్ధం చేద్దాము. వీళ్ళ యొక్క దోపిడీని, వీళ్ళ అరాచకాన్ని తరిమి కొడదాము. దానికి కలిసి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమైతే ముందుకు రండి. నేను ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణమైన పొట్టి శ్రీరాములు గారి సామాజిక వర్గం, వైశ్య సామాజిక వర్గం ఈరోజు రాజకీయంగా ఏ స్థితిలో ఉంది? ఉత్తర భారతదేశంలో రాజకీయాలను శాసిస్తున్న బ్రాహ్మణ సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఆర్థికంగా ఏ పరిస్థితి ఉంది? ప్రతి ఒక్క సామాజిక వర్గము ఆలోచించాల్సిన అవసరము వచ్చింది. ఖచ్చితంగా ఈ దోపిడీ పార్టీల యొక్క పరిపాలన అరాచకము భవిష్యత్తులో కొనసాగితే ఈ రాష్ట్రంలో మనకు మిగిలేది చిల్లి గవ్వ కూడా ఉండదు. బిచ్చమెత్తుకునే పరిస్థితి కూడా ఉండదు. మన భూములు అమ్ముతున్నారు, మన భూములు దోపిడీ చేస్తున్నారు, వనరులు దోపిడీ చేస్తున్నారు, ఇసుక దోపిడీ చేస్తున్నారు, శాండ్ దోపిడీ చేస్తున్నారు, అదేవిధంగా మైన్స్ దోపిడీ చేస్తున్నారు, మినరల్స్ దోపిడీ చేస్తున్నారు. పూర్తిగా రాష్ట్రాన్ని దోచేసి మన పిల్లలకు, భవిష్యత్తు తరాలకి వీళ్ళు చిప్పని అందించడానికి సిద్ధంగా ఉన్నారు, కుట్ర పన్నారు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఆలోచించి ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మార్పు రావాల్సిన అవసరం ఉంది. బహుజనులకు ఒక పక్క మన డిమాండ్లు, మన హక్కుల కోసం పోరాటం చేస్తూనే మరో పక్క అధికారం దిశగా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. దానికి నాయకత్వం వహించడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులు పెట్టినా నా ప్రయాణం నా కంఠంలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది తప్ప వీళ్ళ చిల్లర చేష్టలకు ఎక్కడ భయపడే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ ప్రయాణంలో ఈ ఉద్యమానికి నాంది పలుకుతూ మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ బీసీ సింహగర్జన ద్వారా ప్రభుత్వానికి మనము మన హక్కులు, మన న్యాయపరమైన డిమాండ్లు సాధించడం కోసము 5 ముఖ్యమైన డిమాండ్లతో ఈరోజు బీసీ సింహగర్జన కార్యక్రమం ద్వారా మనం ఈ ఉద్యమానికి నాంది పలుకుతున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, బీసీ సింహగర్జన యొక్క ఎజెండా 5 ప్రధాన డిమాండ్లు అనే విషయం మీకు తెలుసు. అందులో మొట్టమొదటిది ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ చట్టం కల్పించాలి. ఎందుకు రక్షణ చట్టం కల్పించాలి? నిజంగా బీసీలకు రక్షణ చట్టం కల్పించాల్సిన ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఉందా లేదా అనే విషయము నాకంటే, మీకంటే, మనందరికంటే, బహుజనులందరికంటే, బీసీలందరికంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఎందుకంటే తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, బీసీలను వేధిస్తున్నారు అని చెప్పి నేను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో బీసీలకు రక్షణ చట్టాన్ని అమలు చేస్తానని చెప్పి ఊరు వాడ బహిరంగ సభల్లో, పాదయాత్రల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ పుత్రరత్నం నారా లోకేష్ గారు, వాళ్ళ పార్టీ మేనిఫెస్టో, వాళ్ళ కార్యకర్తలు దండోరా వేసే కార్యక్రమం చేశారు. మరి ఈరోజు
అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తోంది. ఈ 20 నెలల కాలంలో బీసీల పైన, బీసీ నాయకుల పైన, బీసీ మహిళల పైన, బీసీ ఉద్యోగస్తుల పైన అనేక రకాల దాడులు జరిగాయి, అరాచకాలు జరిగాయి, హత్యలు జరిగాయి. ఇదే అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ కార్యకర్తల్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసినప్పటికీ కూడా ఈ రోజు వరకు ముఖ్యమంత్రి కానీ, లోకేష్ కానీ, అధికారంలో ఉన్న పార్టీ కానీ ఏ ఒక్కరూ రక్షణ చట్టం గురించి కనీసం నోరిప్పే పరిస్థితి లేదు. తేలుగుట్టిన దొంగల్లాగా ఈ 18 నెలల కాలంలో ఎన్ని రకాలుగా రక్షణ చట్టం యొక్క ఆవశ్యకత గురించి బీసీ నాయకులు, సంఘాలు, బీసీవై పార్టీ పోరాటం చేసినప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యని పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోగా మరీ ఘోరంగా వీళ్ళ యొక్క తోకపత్రిక ఏదైతే ఉందో ఈనాడు ద్వారా తప్పుడు రాతలు రాసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే బీసీ సింహగర్జన ఎజెండాని ప్రకటించామో వెంటనే చంద్రబాబు నాయుడు గారిని గత 40 సంవత్సరాల నుండి తన చీకటి రాజకీయాలకు, కుట్ర రాజకీయాలకు ఏ విధంగా వంత పాడుతూ వస్తోందో అదే విధంగా ఈనాడు పత్రిక బీసీ ఉద్యమాన్ని నీరు కార్చడం కోసము తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు రాయడానికి ప్రయత్నం చేసిందనే విషయాన్ని మనందరం చూసాము. బీసీ రక్షణ చట్టం సిద్ధమైపోయింది, ముసాయిదా సిద్ధమైపోయింది, రేపో మాపో ముందుకొచ్చేస్తోందంటూ ఎక్కడ ముఖ్యమంత్రి గారు కానీ, వాళ్ళ పుత్రరత్నం కానీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఏ ఒక్కరూ ప్రకటన చెయ్యకపోయినా ముఖ్యమంత్రి గారు వాళ్ళ పుత్రరత్నానికి అనధికారికంగా సర్వశాఖ మంత్రి అప్పచెప్పినట్టు సమాచార శాఖ ఏమైనా ఈనాడు పత్రిక అప్పచెప్పారేమో. మరి వీళ్ళు ఎటువంటి ప్రకటన లేకుండా తప్పుడు రాసే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఈ బీసీ రక్షణ చట్టం అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదు అనేది మనం గుర్తించాలి. ఇప్పుడు ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను, ఇప్పటికైనా మీ కుట్ర రాజకీయాలు పక్కన పెట్టి వెంటనే బీసీలకు రక్షణ చట్టం కల్పించాల్సిన బాధ్యత మీకుంది అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే బీసీలకు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు, కనీసం 1000 ఎకరాలు కేటాయించమని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు నిజంగా భూములు ఎందుకు కేటాయించమంటున్నాం? దీని మీద మనం ఏమైనా వీళ్ళు చేస్తున్నట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికా, లేదంటే అవినీతి చేయడానికా, లేదంటే దోపిడీ చేయడానికా అంటే ఖచ్చితంగా కాదు. బీసీలకు భవిష్యత్తు అవసరాల కోసం, భవిష్యత్తులో బీసీ భవనాలు, బీసీలకు సంబంధించిన విద్యా సంస్థలు నిర్మించడానికో, పరిశ్రమలు స్థాపించడానికో, మీరు చెప్పుకునే అభివృద్ధిలో ఈ రాష్ట్రంలో ఉన్న 55% పైగా ఉన్న బీసీల యొక్క వాటా మేము ఈరోజు అడుగుతున్నాము. ఇది మీరు పెట్టే భిక్ష కాదు, బీసీల యొక్క హక్కు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాదు ప్రాంతంలో వేలాది ఎకరాలు అభివృద్ధి పేరు చెప్పి, ఫిలిం సిటీల పేర్లు చెప్పి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు చెప్పి, రియల్ ఎస్టేట్ పేరు చెప్పి, హోటల్స్ పేరు చెప్పి వీళ్లకు, వీళ్ళ సామాజిక వర్గాలకి, వీళ్ళ బినామీలకు, వీళ్ళ చెంచాలకు 1000 ఎకరాలు అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ, అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఈ 1000 ఎకరాల భూపందారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హైదరాబాదులో బీసీల వాటా ఏమైనా ఉంది అంటే భూతద్దం వేసి వెతికిన ఈరోజు బీసీలకు సంబంధించి 1 సెంటు కేటాయింపు జరగలేదు. బీసీలకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమం చేయాలన్నా ఈరోజు హైదరాబాదులో
ప్రైవేటు హోటల్స్లోనో మరో ప్రాంతంలోనో మరొకరు దయతలిస్తేనో అక్కడ నిర్వహించుకోవాల్సిన దుస్థితి ఉంది. కాబట్టి అలాంటి దుస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో మనకు రాకూడదు, మన పిల్లలకు రాకూడదు. అదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలోకి మనం వెళ్ళాలంటే టోల్ ఛార్జెస్ పే చేసి టోల్ గేట్ ఫీజు కట్టి మనము లోపలికి వెళ్ళే దుస్థితి వస్తుంది. కాబట్టి మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది, మన వాటా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తున్నాను, ఈ అంశం పైన మీరు నిర్ణయం తీసుకోవాలి. బీసీలకు మీరు ఇప్పటి వరకు సేకరించిన 33,000 ఎకరాలు రెండో విడతలో సేకరిస్తున్నానంటున్నారు, మూడో విడత అంటున్నారు. సుమారు 75 నుండి 80,000 ఎకరాలు సేకరించేది మీ కుటుంబం కోసమో, మీ బినామీల కోసమో, మీ అవినీతి కోసమో మరొకటో కాదు. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. రాజధాని అంటే మీకో మీ సామాజిక వర్గానికో సంబంధించిన అంశం కాదు అనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి. బీసీల యొక్క వాటా తేల్చాలి, బీసీలకు 1000 ఎకరాలు కనీసం కేటాయింపు చేయాలి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు మిగిలిన సామాజిక వర్గాలందరినీ కూడా కోరుకుంటున్నాను, మీరందరూ కూడా ముందుకు రండి. కాపుల ముందుకు రండి, దళితుల ముందుకు రండి, మిగిలిన సామాజిక వర్గాలకు ముందుకు రండి. మీ యొక్క వాటా ఏంటో రాజధాని ప్రాంతంలో తేల్చుకోండి. ఇప్పుడు తేల్చుకోనట్టయితే భవిష్యత్తులో మన పిల్లలకు అంధకారం తప్ప మరొకటి ఏమీ ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా బీసీలతో పాటు మిగిలిన అందరినీ కూడా పిలుపునిస్తున్నాను. మీరు పోరాటం చేయడానికి నిద్దపడితే మీ పోరాటానికి బీసీవై పార్టీ మద్దతు ఉంటుంది, నా మద్దతు ఉంటుంది. అందరం ముందుకు రండి, కలిసి పోరాటం చేద్దాం, మన హక్కులను సాధించుకుందామని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా పిలుపునిస్తున్నాను. మరో ప్రధాన డిమాండు, గత దశాబ్దాల కాలం నుండి పార్టీలు బీసీలకు హామీ ఇచ్చి వంచి మోసం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది బీసీల యొక్క ఈ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలి. మా జనాభా ఎంత ఉందో తేల్చాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారము మాకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఇచ్చిన ప్రధాన హామీల్లో బీసీలకు 44% విద్యా ఉద్యోగాలు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఏ హామీ అయితే ఇచ్చారో ఆ హామీని మీరు అధికారం అనుభవించిన ఈ 23 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అమలు చేయాలనే ఆలోచన రాలేదు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నిద్రలో నుండి మేల్కోవాలి, బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. మీరు మళ్ళీ దీని మీద కూడా చేస్తున్న తప్పుడు ప్రచారము 34% ఇస్తాము, దీనికి కమిషన్ ఏర్పాటు చేస్తాం, మరొకటి చేస్తామంటే తప్పుదారి పట్టించే ప్రయత్నం ఉంది. దీన్ని ఈ రాష్ట్ర బీసీలు ఒప్పుకునే సమస్య లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ వెంటనే కులగణన చేపట్టాలి. దాని ప్రకారము కనీసం 44% రిజర్వేషన్లు అమలు చేయాలి. మీరు 44% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి. అలా కాదని మీరు ముందుకెళ్ళాలంటే మీ రాష్ట్రంలో బీసీ ఉద్యమము తీవ్ర రూపం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మరో ముఖ్యమైన అంశము, ఈరోజు గతంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కానీ బీసీల యొక్క సామాజిక వర్గాల కోసము కార్పొరేషన్లో నియమిస్తున్నాము, చైర్మన్లు నియమిస్తున్నాము, పాలక మండలి నియమిస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకునే వీళ్ళు నిధుల విషయంలో మళ్ళీ బీసీలను మోసం చేస్తున్నారు. మీ పార్టీకి చెందిన నాయకుడికో కార్యకర్తకో పదవినిస్తే ఆ పదవి వల్ల బీసీ కులాలకు బీసీ సామాజిక వర్గాలకు ఎటువంటి న్యాయం జరగదు. ఇది నిధులు కేటాయించినప్పుడే జరుగుతుంది. కాబట్టి వెంటనే బీసీ సామాజిక వర్గాలకు చెందిన
కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను. ఈ 5 ప్రధాన డిమాండ్లను, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ముఖ్యమంత్రికి ఉంది. ఈరోజు అలా కాదని మీరు మళ్ళీ వంచే ప్రయత్నం చేసిన, కాలయాపన చేయాలనే ప్రయత్నం చేసిన ఈ రాష్ట్రంలో జరిగే బీసీ ఉద్యమానికి, జరిగే నష్టానికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాను. గతంలో అనేక సందర్భాల్లో, అనేక అంశాల్లో, అనేక ఉద్యమాల్లో మీరు బీసీ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఏదో ఒక రకంగా వంచించో, భయపెట్టించో, పదవులు తాయిలాలుగా చూపించో ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు అనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. అదేంటంటే తెలుగుదేశం పార్టీ గతంలో జరిగిన అనేక బీసీ ఉద్యమాల్ని ఏ విధంగా అణచివేయాలనుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని కూడా అణచివేయడానికి అనేక కుట్రలు, అనేక కుతంత్రాలు చేయడానికి ప్రయత్నం చేశారనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సాక్షాత్తు క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రి, ఒక బీసీ మంత్రి, ఒక బీసీ బిడ్డ నాకు నేరుగా ఫోన్ చేసి ఒక్క విషయం చెప్పారు. మా నాయకుడు, మా చిన్నబాబు, మా ముఖ్యమంత్రి గారి పుత్రరత్నము మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. అది ఢిల్లీలోనో మరో ప్రాంతంలోనో ఒక్కసారి కలవాలనుకుంటున్నాడు అంటూ నాకు రాయబారం తీసుకొచ్చి వచ్చాడు. ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తిగతంగా జరిగే సంభాషణలను బహిరంగంగా వెల్లడించడము పద్ధతి కాదు అని నాకు తెలిసినప్పటికీ నా మీద ఇలాంటి కుట్రలు మళ్ళీ భవిష్యత్తులో ఏ నాయకుడు చెయ్యకూడదనే ఈ సందర్భంగా నేను బహిరంగంగా తెలియజేస్తున్నాను. ఈ మంత్రి గారికి నేను ఒక్కటే చెప్పాను, నిజంగా మీ ముఖ్యమంత్రి గారి పుత్రరత్నానికి నాతో కలవాలంటే నా డిమాండ్లతో నేను ముందుకొస్తాను. నేరుగా అతని దగ్గరికే వస్తాను, బహిరంగంగా నేను వస్తాను. ఈ డిమాండ్లను నెరవేర్చమని చెప్పండి, నేను కలవడానికి సిద్ధంగా ఉన్నాను. అంతే తప్ప మీలాంటి చీకటి రాజకీయాలు, ఇలాంటి చిల్లర రాజకీయాలు నాతో చెయ్యొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశాను. ఆయన నన్ను మరో రకంగా బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. మా నాయకుడు, మా ముఖ్యమంత్రి తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఉద్యమాలు, ఇలాంటి నాయకులను, ఇలాంటి డిమాండ్లను ఎన్నో చూసింటారు. ఆయన ఏ విధంగా వాటిని అనగదొక్కాడో, ఏ విధంగా తొక్కి పెట్టాడో మీకు తెలియంది కాదు, మీరు ఇబ్బంది పడతారు, గుర్తించుకోండి అని చెప్పి నన్ను హెచ్చరించే ప్రయత్నం చేస్తే నేను ఒక్కటే చెప్పాను, మీ ముఖ్యమంత్రికి తన 40 ఏళ్ల జీవితంలో ఎంతోమంది నాయకుల్ని, ఉద్యమాలని చూశారేమో, కానీ ఈ 40 ఏళ్ల జీవితంలో రామచంద్ర యాదవ్ లాంటి వాడు తగిలించాడు. నాలాంటి వాడు తగిలింటే కథ ఎంత దూరం వచ్చేది కాదు. ఎప్పుడు మీ దోపిడీకి, మీ అరాచకానికి అంతం పలికి బీసీలకు రాజ్యాధికారం అందించిండేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. తొక్కడానికో మరొకటి చేయడానికో ఈరోజు నేను కాళ్ళకు చెప్పులు వేసుకునే అలవాట్లేదు కాబట్టి నేను చెప్పులు పంపించలేను, లేదంటే నేను మీకు చెప్పులు పంపించుంటాను, వాటిని తొక్కుకోమని చెప్పి చేయమను. ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, కేవలము ఈ 5 డిమాండ్లతో ఏదో ఒక బహిరంగ సభ పెట్టడము, రేపొద్దున్నే మళ్ళీ మన కార్యక్రమాలు మనం చేసుకుంటాము, మళ్ళీ డైవర్షన్ చేస్తాము, మళ్ళీ మా రాజకీయాలు మేము చేస్తామని మీరు అనుకున్నట్టయితే అది మీ పొరపాటు. ఈరోజు ఈ ఉద్యమానికి కేవలం ఇది ఆరంభం మాత్రమే.
ముఖ్యమంత్రి గారికి ఒక్కటే చెప్తున్నాను, నేను అన్నింటికీ సిద్ధపడే ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాను. మీ బెదిరింపులకు, మీ తప్పుడు కేసులకు, మీ అక్రమ కేసులకు నేను కాదు కదా, నా కాలు మీద ఉన్న వెంట్రుక కూడా భయపడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తున్నాను, ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు న్యాయంగా ఉన్న, న్యాయం వైపు నిలిచిన పాండవుల కోసము రాయబారం వెళ్తూ కురుక్షేత్రానికి ముందు కౌరవుల వద్దకు రాయబారం వెళ్ళి న్యాయంగా సగం రాజ్యం ఇవ్వమన్నాడు. అలా కుదరకపోతే కనీసము 5 ఊర్లు ఇవ్వమన్నాడు. ఆ 5 ఊర్లు ఇవ్వలేదు కాబట్టి కురుక్షేత్రం జరిగింది, రాక్షస సంహారం జరిగింది. ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ రాష్ట్రానికి సంబంధించిన 5 న్యాయమైన డిమాండ్లను నెరవేర్చినట్టయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీ ఉద్యమం యొక్క తీవ్రతను రుచి చూడాల్సి వస్తుంది. దీనికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. నేను ఈరోజు వ్యక్తిగత జీవితాన్ని, వ్యాపార జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని అన్నింటినీ తెగించి ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోసం, అధికారం కోసం, మీ దోపిడీ యొక్క అంతం కోసం పోరాటం చేస్తున్నాను. ఈరోజు బీసీల యొక్క ఉద్యమంలో ఈ 5 డిమాండ్లు సాధించడానికి మళ్ళీ సంవత్సరాల, దశాబ్దాలు కాలం గడవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో తరాలు, ఈరోజు కాలం గడిచిపోయింది, ఎన్నో కుట్రలకు బలయ్యాము, దోపిడీకి బలయ్యాము. మన తాతలు ఈరోజు వంచనకు గురయ్యారు, తండ్రులు వంచనకు గురయ్యారు. మనము ఈరోజు అదే పరిస్థితుల్లో ఉన్నాం. మన భవిష్యత్తు తరాలు, మన పిల్లలకు ఖచ్చితంగా ఈ దోపిడీ నుండి విముక్తి కలిగించి మనం హక్కులు, అధికారాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను బీసీ సమాజం తరపున ఈ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మంది బీసీల తరపున ఒక్కటే అడుగుతున్నాను, ఈ న్యాయమైన 5 డిమాండ్లను నెరవేర్చడానికి మీకు 30 రోజులు గడువిస్తున్నాను. మీకు మార్చి 31వ తేదీ వరకు గడువిస్తున్నాను. ఈ గడువులోగా ఈ 5 డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత మీకుంది. అలా కాదని మేనమేషాలు లెక్కించి తప్పుడు ప్రచారాలతో, కుట్ర రాజకీయాలతో బీసీలను వంచాలనే ప్రయత్నం చేస్తే నేను ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. దానికి ముహూర్తం కూడా ఇక్కడే చెప్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాక్షిగా ఈరోజు మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి ఏప్రిల్ 11వ తేదీన విజయవాడ నడిబొడ్డులో, రాజధాని ప్రాంతంలో ఆమరణ నిరాహార దీక్షకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు బీసీల యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తారా లేదా బీసీ ఉద్యమానికి మీరు ముందుకొస్తారో తేల్చుకోవాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా మీ కుట్ర రాజకీయాలని పక్కన పెట్టి ఈ 5 డిమాండ్ల విషయంలో స్పష్టంగా ముందుకు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ ఏకం చేసి ఐక్యత తీసుకొని వచ్చి మన ఆత్మగౌరవం కోసం, అధికారం కోసం బీసీవై పార్టీ ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం కోసము అహర్నిశలు కష్టపడిన బీసీవై కుటుంబ సభ్యులు, బీసీ నాయకులు, బీసీ వాదానికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఈ రాష్ట్రంలో మరో చరిత్ర రాయడానికి, మన యుగం ఆరంభం కావడానికి, మన శకం మొదలవ్వడానికి ఇది ఆరంభం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై హింద్, జై బీసీ, జై బీసీవై.
परित्राणाय साधूनां